తాజా అంశం చూస్తున్నాం. రేణిగుంట రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ చెలరేగిపోయింది. ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావు పైన దాడి చేశారు. గాయపడిన ప్రయాణికులను టీసీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితులు వెంకటేష్, విజయన్ తమిళనాడు వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు వారిని అరెస్టు చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేసింది. ప్రయాణికులతో పాటు టీసీ పైన దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహర్ష అడిగి తెలుసుకుందాం. శ్రీహర్ష, చెప్పండి, రేణిగుంట రైల్వే స్టేషన్లో ప్రయాణికులపై బ్లేడ్ బ్యాచ్ దాడి వివరాలేంటి? ఈ రోజు రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేసింది. బ్లేడ్లు పట్టుకున్న ఇద్దరు నిందితులు ప్రయాణికులపై దాడికి ప్రయత్నించారు. అయితే అక్కడే విధుల్లో ఉన్నటువంటి రైల్వే టీసీ ఉమామహేశ్వరరావు ఈ నిందితుల చర్యలను గుర్తించి వెంటనే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తమకు అడ్డు తగిలిన టీసీ పైన సరే ఈ నిందితులు దాడికి పాల్పడ్డారు. బ్లేడ్ తో విచక్షణారహితంగా టీసీని గాయపరిచారు. అయితే రేణిగుంట రైల్వే స్టేషన్ లో భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్ కావడంతో అక్కడికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు వెంటనే నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే గాయపడినటువంటి ఉమామహేశ్వరరావును సైతం అక్కడే రైల్వే స్టేషన్ లో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఈ నిందితులు గతంలో ఎటువంటి నేరాలకు పాల్పడ్డారు అన్న విషయంలో సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ఈ నిందితులిద్దరిని తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వెంకటేష్, విజయన్ గా పోలీసులు గుర్తించారు. ఈ నిందితుల గత నేర చరిత్ర మీద సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతకు ముందు సైతం తిరుపతిలో వరుసగా బ్లేడ్ బ్యాచ్, అదేవిధంగా చెడ్డీ గ్యాంగ్ లాంటి నిందితులు గ్రూపులుగా, బృందాలుగా దాడులకు, అదేవిధంగా దొంగతనాలకు పాల్పడటంతో వారికి వీరికి ఏదైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇట్లా ప్రవర్తించినట్లు కూడా పోలీసులకు వారు చెప్తున్నారు. అయితే వీరిపై పూర్తి స్థాయి వివరాలు సేకరించేందుకు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ నిందితుల గత చరిత్ర పైన, అదేవిధంగా ఇంతకుముందు ఏదైనా వేరే నేరాలకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే టీసీ ఎవరైతే ఉమామహేశ్వరరావు ప్రయాణికులకు గాయాలు కాకుండా అడ్డుకున్నారో అతన్ని రైల్వే పోలీసులు, అటు రైల్వే సిబ్బంది సైతం అభినందనలు తెలిపారు. అతన్ని ముందు ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా అతన్ని కోలుకునే విధంగా ఆసుపత్రికి తరలించి, మరోవైపు ఈ నిందితుల నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే ఇంతకుముందు పాత నేరాలకు పాల్పడినటువంటి ఏదైనా సంఘటనలు ఉన్నాయేమన్న కోణంలో కూడా రైల్వే పోలీసులు వీరిపై విచారణ సాగిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీహర్ష. రేణిగుంట రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ చెలరేగిపోయింది. ప్రయాణికులపై దాడికి యత్నించగా అడ్డుకోపోయిన టీసీ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. గాయపడిన టీసీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితులు వెంకటేష్, విజయన్ తమిళనాడు వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు వారిని అరెస్టు చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ చెలరేగిపోయింది. ప్రయాణికులపై దాడికి యత్నించగా అడ్డుకోబోయిన టీసీ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. గాయపడిన టీసీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితులు వెంకటేష్, విజయన్ తమిళనాడు వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు వారిని అరెస్టు చేశారు.